మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఇవాల్టి నా రెసిపీ వచ్చేసి దోసకాయ టమాటా లేకుండా పల్లీలు యూస్ చేసి చట్నీ చేశాను. ఈ దోసకాయ పచ్చడి అనేది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఫస్ట్ దోసకాయని తీసుకున్నాను, బాగా పండింది. దీంట్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, అది కూడా నల్ల పచ్చిమిర్చి తీసుకున్న, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేసి ఫస్ట్ పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి. మొత్తం పొట్టంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఇందులోకే నేను పచ్చిశనగపప్పు, జీలకర్ర 2 యాడ్ చేస్తున్నాను. ఇవి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం అన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. ఈ చట్నీ అనేది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకుందాం. ఈ లోపల అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ నల్ల పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. కావాలి అనుకుంటే మీరు తెల్లవన్న యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే ఎగురుతాయి అన్నమాట. అవి వేయించుకున్నాక కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ వేయించుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అవి కూడా వేయించుకొని చింతపండు వేసి వేయించుకొని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, పల్లీలు, అలాగే వేయించుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ చట్నీ బాగుండదన్నమాట. ఇప్పుడు చల్లార్చుకున్నటువంటి చింతపండు, దోసకాయ ముక్కలు వేయించుకున్నాను కదండి. ఇలా వేయించుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. కొందరైతే పచ్చివి యాడ్ చేస్తారు దోసకాయ ముక్కలు. నేనైతే వేయించుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసేసి 2-3 సార్లు గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా బరకగా ఉండాలి. దీన్ని పక్కకు పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకున్నాక ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడిని యాడ్ చేసి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీ, హెల్దీ, హోమ్ మేడ్ దోసకాయ పచ్చడిని హోటల్ స్టైల్లో కన్నా ఇంట్లోనే ఇలా బెస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి.